వెల్కమ్ టు జీజీఎల్ న్యూస్. ఆ ఉపాధ్యాయుడు చేసిన పని మరెవ్వరూ చేసి ఉండరు. కర్నూలు జిల్లా గోనెగండ్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యాభ్యాసం చేసిన పూర్వ విద్యార్థులు దేశవ్యాప్తంగా అనేక హోదాల్లో స్థిరపడి జీవనోపాధి పొందుతున్నారు. ఇదే పాఠశాలలో విద్యాభ్యాసం చేసి వ్యాయామ ఉపాధ్యాయుడిగా స్థిరపడ్డ కీర్తిశేషులు నాగలదిన్నె మిన్నలా సాహెబ్ కుమారుడు జాకీర్ హుసేన్ గతంలో కర్నూలు జిల్లాలో వివిధ పాఠశాలల్లో సేవలందించి బదిలీపై గోనెగండ్ల జడ్పీ ఉన్నత పాఠశాలకు వ్యాయామ ఉపాధ్యాయుడుగా వచ్చారు. పాఠశాలలో సుమారు 1600 మంది విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారు. 1600 మంది విద్యార్థుల భద్రత కోసం వ్యాయామ ఉపాధ్యాయుడు జాకీర్ హుసేన్ ఏ ఒక్క ఉపాధ్యాయుడు చేయని విధంగా ముందుకొచ్చి తన సొంత డబ్బులతో పాఠశాల ప్రహరీ ఎత్తు పెంచి సుమారు 6 లక్షల ఖర్చుతో ప్రధాన ద్వారం గ్రిల్ ఏర్పాటు చేశారు. ఈ సేవాభావంపై గోనెగండ్ల మండల విద్యాశాఖాధికారి రామాంజనేయులు జాకీర్ హుసేన్ను ఘనంగా సత్కరించి అభినందించారు. మా ఛానల్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, జాకీర్ హుసేన్ను అభినందించండి. మీ విలువైన అభిప్రాయాలు కామెంట్లో తెలియజేయగలరు. చూస్తూనే ఉండండి జీజీఎల్ న్యూస్. గోనెగండ్ల పాఠశాలలో పనిచేస్తున్నటువంటి పీడీ గారు జాకీర్ హుసేన్, ఆయన ఏ టీచరు చేయలేనటువంటి సర్వీస్ పాఠశాలకు చేశారు. మరి అది ఏంటంటే, మీరు వేరే పాఠశాల నుంచి వచ్చింటారు విద్యార్థులు. లాస్ట్ ఇయర్ అక్కడ గ్రిల్ లేదు. లోపల క్లాస్ రూమ్లోకి వెళ్ళినటువంటి విద్యార్థులు ఎవరు కూడా బయటికి రాకూడదనే సదుద్దేశంతో దాన్ని ఒక మెటీరియలైజ్ చేసి అద్భుతంగా గ్రిల్ వేయించారు. మరియు అక్కడక్కడ గోడలు చిన్నగా ఉన్న చోట గోడలు కట్టించారు తన సొంత ఖర్చులతో. మరి దాదాపు నాకు తెలిసి అది 4-5 లక్షలు అయింటుందేమో. మరి నిజంగా ఇది చాలా గ్రేట్. అంటే ఒక టీచరు తన సొంత డబ్బులతో ఖర్చు పెట్టుకొని చేయడం అనేది చాలా అద్భుతమైన విషయము. ఆయనకు ఎల్లవేళ్ళ మరి ఆయన పూజించే దేవుడు కావచ్చు, మనం పూజించే దేవుడు కావచ్చు, ఆయనకు ఇంకా సహకారం అందించి అత్యున్నత స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నాము. నిజంగా నా సర్వీస్లో, నాకున్నటువంటి సర్వీసులో ఒక సింగిల్ టీచరు ఒక పాఠశాలకు డైరెక్ట్గా ఇంత డొనేట్ చేసినటువంటి ఎవరిని చూడలేదు. దాదాపు అంటే నేను ఒక డైరెక్ట్గా కానీ లేదా ప్రత్యక్షంగానే పరోక్షంగానే ఒక 600-700 మంది టీచర్లతో కలిసి పనిచేశాను. ఈ 600-700 మందిలో ఎవరైనా దాతృత్వం చేసింటే 10,000, 20,000 తప్ప అంతకంటే ఎక్కువ దాతృత్వం చేయనటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ ఆయన మాత్రము దాదాపు 4-5 లక్షలు వెచ్చించారంటే నిజంగా చాలా గ్రేటు. అందరికీ ఆయనకు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మీరు కూడా చెప్పాలి థ్యాంక్ యూ సార్ అని అందరు గట్టిగా. మేడం